ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 21వ తారీఖు సోమవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా ఐటీ సెక్టార్ ఇన్ఫోసిస్, విప్రో ఏడీఆర్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. దాని తర్వాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్ పాజిటివ్గా ఉంది. ఐసిఐసి బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్స్ అయితే చాలా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసి కానీ మోర్ దాన్ 4% అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనకి ఐటీ సెక్టార్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ ఏంటంటే ముందుకు వెళ్ళడానికైతే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ఐటీ సెక్టర్, మీడియా, మెటల్ అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకు, సర్వీస్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 100% ఇండిసెస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఏషియా మార్కెట్, జపాన్ అండర్ ప్రెషర్లో కనిపిస్తుంది. సౌత్ కొరియా కొద్దిగా నెగిటివ్గా ఉంది. యూఎస్ 30 అంటే ఇది డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కానీ US 500 ఇవన్నీ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. జర్మన్ నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. ఇక లండన్ కానీ యూరోప్ కానీ ప్రస్తుతం ఏంటంటే ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. చైనా A50 ఫ్యూచర్స్ పాజిటివ్గా ఉంది. రష్యా, హాంకాంగ్ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్కి సంబంధించిన వోల్టాలిటీ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అయిందని చెప్పేసి ఇక్కడ తెలుస్తూ ఉంది. గ్లోబల్గా మనకి ఏంటంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఇక మొన్నటి రోజున యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే యునైటెడ్ హెల్త్ 22% నెగిటివ్గా క్లోజ్ అవ్వగా అమెజాన్, ఇంటెల్ అన్నీ కూడా ఏంటంటే 1% బిలో అనేది క్లోజ్ అవ్వడం విశేషం. ఇక కొన్ని స్టాక్స్ ముఖ్యంగా నైకే కానీ, బోయింగ్, హోమ్ డిపార్ట్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, డౌలో ఇవి వచ్చేసరికి మోర్ దాన్ 2% పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% పాజిటివ్ సెంటిమెంట్ అనేది యూఎస్ మార్కెట్స్ నుంచి కనిపిస్తుంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు లండన్కి ఈస్టర్ సందర్భంగా హాలిడే అనేది ఉంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఈ రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్స్ అయితే ఇవ్వట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా ఏంజల్ వన్, మణప్పురం, IREDA, హిందూ కాపర్, నేషనల్ అల్యూమినియం అనేది వీటిల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్న బిర్లా సాఫ్ట్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. దీంట్లో మనం ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ప్రాబబ్లీ CDSL, ఆర్తి ఇండస్ట్రీస్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వీటిల్లో మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి చేయకూడదు. మన క్యాష్ మార్కెట్లో బయింగ్, సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఐసిఐసి బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా క్లోజ్ అవగా విప్రో టాప్ లూజర్గా క్లోజ్ అయింది. ఇక కొన్ని స్టాక్స్లో ముఖ్యంగా భారతీ ఎయిర్టెల్, ఆరో ఫార్మా, సన్ ఫార్మా, డీమార్ట్, జిందాల్ స్టీల్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. దాని తర్వాత ABB, ట్రెంట్, జియో ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది చేస్తున్నారు. విప్రో, LTIM, డివిస్ ల్యాబ్స్, గ్లెన్మార్క్, SJVNలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉండగా టాటా కమ్యూనికేషన్లో లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారనేది చూస్తే లాంగ్ సైడ్ 61%, షార్ట్ సైడ్ 24%, సిగ్నిఫికెంట్ షార్ట్ 2%, సిగ్నిఫికెంట్ లాంగ్ 11%. మొత్తం మీద మార్కెట్స్ ఇంకా పైకి వెళ్తాయి అన్న సెంటిమెంట్లో అయితే చాలామంది పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ ఫ్యూచరు మనం అబ్జర్వ్ చేసినట్టు బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మొన్నటి రోజున సిగ్నిఫికెంట్ మారుబోజు క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుంది అంటే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే మార్కెట్ ఇంకా ఎక్కడి నుంచి కూడా పైకి వెళ్తాయి అని చెప్పేసి పార్టిసిపెంట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ అయితే లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే FIS అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు, ప్రొప్రైటరీ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు, క్లయింట్ అన్నింటిలో బేరిష్గా ఉన్నారు, DIs ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్ ద్వారా ఏంటంటే మైల్డ్ బేరిష్గా ఉన్నారు. మొత్తం మీద FIS 4,668 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా DIs 2,006 కోట్లు అనేది క్యాష్ మార్కెట్ సెల్ చేశారు. FIS బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి DIs ఏంటంటే సెల్ చేస్తూ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రస్తుతానికి 2.5% డ్రాప్ అయింది. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ మనం పరిశీలన చేసినట్టయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి 363 పాయింట్లు నెగిటివ్గా అయితే కనిపిస్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ఇదైతే కంటిన్యూస్గా వీక్ అవుతూ వెళుతూ ఉంది.
నిఫ్టీ 50 మనం పరిశీలన చేసినట్టయితే మనకి ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అండ్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేస్తూ ఇక్కడ ఫార్మేషన్ జరిగింది కాబట్టి చాలామంది సెంటిమెంట్ పాజిటివ్గా అయితే ఉంది. ఎనీహౌ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన సప్లై లెవెల్ వచ్చేసరికి అంటే రెసిస్టెన్స్ అనుకోవచ్చు 23,870, దాని తర్వాత 23,976, దాని తర్వాత 24,226. ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ప్రాబబ్లీ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా కాషియస్గా ఉండాలి మనం. ఇక సపోర్ట్ విషయానికి వచ్చేసరికి 23,646, 23,600 ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎనదర్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 23,750 అనేది కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ అన్నీ కూడా చక్కగా బ్రేక్అవుట్ చేసింది. సో మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 54,467 మనకున్న ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్. ఎనీహౌ ఇక్కడ ఏదన్నా కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ జరగవచ్చు. దాని తర్వాత ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ కన్నా జరిగిందంటే సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ మూమెంట్ అనేది చూపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా కూడా కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి 61 పాయింట్లు అయితే నెగిటివ్గా ఉంది. సో ప్రాబబ్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్ హై అనేది రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, బట్ ఈరోజు అక్కడ ఓపెన్ అయింది, కానీ ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఎనీహౌ నంబర్స్ మనం చూసుకున్నట్లయితే 23,840 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా 23,850 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర మనకు ఒక 10 పాయింట్లు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఒక స్మాల్ గ్యాప్ డౌన్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే స్లైట్ గ్యాప్ డౌన్ జరగవచ్చు అనిపిస్తుంది, కానీ బట్ ఎనీహౌ ఓ ఫ్లాట్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. బట్ మార్కెట్ మొమెంటం అయితే బుల్లిష్గానే ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బాయింగ్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే కూడా ఆ డైరెక్షన్లో మనం పార్టిసిపేట్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది బుల్లిష్గానే కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న మార్కెట్లో. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.